నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం సికింద్రాబాద్లో శ్రీ మంకాలమ్మ టెంపుల్ పక్కన అయితే మనం అయితే ఉన్నాం. అండ్ అక్కడనైతే శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ దగ్గరనైతే ఉన్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మన అన్న వాళ్ళు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 8 years అవుతుందంటే మన అన్న వాళ్ళు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ కంప్లీట్గా మనం లోపలికి వెళ్ళి అన్న దగ్గర అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అండ్ లెట్స్ గో. ప్లీజ్ అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఎక్కడికి వచ్చేసినామంటే మనం సికింద్రాబాద్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ డిఫరెంట్ అసలు మన సికింద్రాబాద్లోనే ఎక్కడ లేని విధంగా వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వినాయకుడిని దర్శించుకొని అన్నతో అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. సో ఆలస్యం ఎందుకు అన్నని పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, జై శ్రీ గణేష్. ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ కోసం మీ పేరు చెప్పండి. నా పేరు గండయ్య, నన్ను అందరూ మోంటి అని కూడా పిలుస్తారు. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు వినాయకుడిని పెడతా ఉన్నారు మీరు? మేము 8 years నుంచి పెడతాం. ఇది మా 8th year. ఇది 8 years నుంచి ఏ రకమైన కాన్సెప్ట్తో వినాయకుడిని పెడుతున్నారు? ఎవ్రీ ఇయర్ మాది జోడీ ఉంటుంది. ఈసారి హనుమంతునితో పాటు వచ్చాడు. అంటే ప్రీవియస్ కూడా మాకు ఫస్ట్ గణపతి వచ్చేసి శారదా గణపతి పెట్టాము. సెకండ్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామితో పెట్టాము. థర్డ్ వచ్చేసి 2020లో కోవిడ్ వల్ల చిన్న గణపతి పెట్టాల్సి వచ్చింది. ఫోర్త్ వచ్చేసి లక్ష్మీదేవి పెట్టాము. ఫిఫ్త్ వచ్చేసి నరసింహస్వామితో పెట్టాం. సిక్స్త్ వచ్చేసి లక్ష్మీ గణపతి సరస్వతితో పెట్టాం. 7th లార్డ్ ఆఫ్ 7 Hillsతో పెట్టాం మేము. 8th year హనుమంతునితో పెట్టాం. అన్న, ఫస్ట్ ఇయర్ మీకు ఎందుకు జోడీతో వినాయకుడిని పెట్టాలనిపించింది? నాకు అందరు దేవుళ్ళు ఇష్టం, దాంతోపాటు గణపతి ఇష్టం. గణపతి మెయిన్ దేవుణ్ణి చూసుకోవాలి కాబట్టి. ఓకే అన్న, అయితే మీరు ఇక్కడ మనకు వినాయకుడిని పెట్టిన తర్వాత 8 రోజులు కూడా 8 ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు మన దగ్గర. సో ఏ రకమైన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? మేము లక్ష గరికార్చన, బుక్స్ డిస్ట్రిబ్యూషన్, అన్నదానం, గణపతి కళ్యాణం, మళ్ళా లక్ష పుష్పార్చన చేసినాం లాస్ట్ ఇయర్ మేము. మళ్ళీ వచ్చేసి చెప్పన్ భోగ్, 56 రకాల స్వీట్లు, డైలీ గణపతి పూజ, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మాది. ఇయర్ చేంజ్ అవుతుంటాయి. అన్న, ఇక్కడ మనకు వినాయకుడి కళ్యాణం కూడా గ్రాండ్ గా చేస్తారని చెప్పేసి విన్నా నేను. అవునండి. సో వినాయకుడి కళ్యాణం ఎందుకు చేయాలనుకున్నారన్న? చాలా వరకు అయితే ఎక్కువ శాతం ఇక్కడ మన ఏరియాలో అయితే చేసేవాళ్ళు చాలా. నేను ఒక దగ్గర చూశాను, నాకు చాలా బాగా నచ్చింది అది. సో దాన్ని ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి మనం పందిరి వేసి, ఎదుర్కోలు చేసి, కళ్యాణం చేసి, ఊరేగింపు చేసి చేశాను. 31st August 2025 ఈ వరసిద్ధి వినాయకుని కళ్యాణం ఉంది మా దగ్గర. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుని మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది, తర్వాత డైలీ పూజ యాజ్ రొటీన్ ఉంటుంది. అన్న, రేపు 5వ రోజు కళ్యాణం కదా, మరి 6వ రోజు ఏం ప్రోగ్రామ్ ఉందన్న? 6వ రోజు వచ్చి మా దగ్గర లక్ష గరికార్చన. 1,00,000 గరికార్చన. 7వ రోజు పిల్లలకు బుక్స్ పంచుతారు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్. 8th day మా విసర్జన. మేము 8 days పెడతాం గణపతి. అంటే ఈ జోడీలో మార్పు కాకుండా ఈ ప్రోగ్రాంలలో ఏమైనా మార్పు అవుతుంది అన్న ఎవ్రీ ఇయర్? డిపెండ్స్. ఇంకా మంచి చేయాలని కోరుకుంటాం. దాని థాట్ని బట్టి. హనుమంతుడు వచ్చింది ఇవాళ మా దగ్గర సుందరకాండ పారాయణం అయింది. ఇవాళ మా పంతులు గారు గుంటూరు నుంచి వచ్చారు. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 4 వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్ అయింది. తర్వాత ఫ్రూట్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ రేపు కళ్యాణం మొత్తం రెడీ అవుతుంది. మొత్తం చాలా భారీ వినాయకుడు కాకుండా మంచిగా సింపుల్ గా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తా ఉన్నాడు. గణేశుడు అయితే మాకు చాలా నచ్చిండు. అన్న, ఒక ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న క్వశ్చన్ అన్న. అయితే మనకు మొత్తం గణేశుని పెట్టి నుంచి నిమజ్జనం చేసే వరకు ఎంత ఖర్చు వస్తుంది అన్న? మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెకరేషన్ కి దానికి దీనికి కాకుండా భక్తులకు రావడానికి ప్రసాదం కావచ్చు, ఇందులో లోట్లు లేకుండా అనేది మంచిగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి వేసింది లెక్కేయొద్దు, అది మీరు అడగొద్దు, మేము చెప్పొద్దు. జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. అన్న గణేశుని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? మేము ముంబై నుంచి వస్తామండి గణపతి. ఈసారి మా గణపతి కేపీ ఆర్ట్స్ కృణాల్ పాటిల్ దగ్గర రెడీ చేశారు గణపతి. దీని స్కెచ్ వచ్చేసి ప్రకాష్ లహాని అని చేశారు, చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన వేశారు స్కెచ్. ఇది గణేష్ నిమజ్జనం ఏ రోజున కాబోతుంది? 8th day అవుతుంది. 3rd September 2025 ఈవినింగ్ 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అన్న, నిమజ్జనం రోజు ఇంకేమన్నా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా? నిమజ్జనం రోజు మాది బేసిక్ యాజ్ యూజువల్ గ్రాండే ఉంటుంది. అది మీరు విచ్చేస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా వస్తామన్నా ఈసారి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో మిమ్మల్ని కలవడం, అసలు వినాయకుడిని దర్శించుకోవడం కూడా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. సో అన్న, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి ఒక్కసారి మీరు లాస్ట్గా మన ఛానల్ గురించి, మన వినాయకుడి గురించి ఎవరికైనా మనం చెప్పాలంటే చెప్పండి.
అందరూ మా వినాయకుని దర్శించుకొని ఆ వినాయకుడు ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీ గణేష్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీ గణేష్. లోపల ఏం ఫ్రూట్స్ ఇస్తారా? ఇస్తాను లక్ష్మీ ఇస్తారు.